हरिः ओम् श्रीगुरुभ्यो नमः। सर्वे वेदा यत्पदमामनन्ति तपांसि सर्वाणि च यद्वदन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये। ఓం ఇత్యేతత్ అన్నారు. మృత్యుదేవత స్వరూపంలో ఉన్నటువంటి హిరణ్యగర్భ బ్రహ్మగారు. అటువంటి ఓంకారాన్ని ముందు మనం ధ్యానించుకుందాం. ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. ఓం పరబ్రహ్మ శబ్దవాచ్యం. యః యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, ఎవరైతే బ్రహ్మను నిలబెట్టి పుట్టించి పెంచి పాలించి ఆయనకు అన్నీ చేశారో మొట్టమొదటిగా, యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై, ఆ హిరణ్యగర్భ బ్రహ్మగారికి ఎవరైతే వేదాలను అందించి సృష్టిని చేసే కార్యక్రమాన్ని అప్పచెప్పారో, తం అటువంటి ఆ నిశ్చయముగా దేవం, ఆయన ఎవరు? ఆత్మబుద్ధి ప్రకాశం, నాలోనే ఉన్నటువంటి అన్ని శక్తులను ప్రకాశింపచేసేటటువంటి ముముక్షురువై, మోక్షత్వాన్ని కోరుకుంటూ శరణం అహం ప్రపద్యే, నేను అటువంటి పరబ్రహ్మను శరణు వేడుతున్నాను, సంపూర్ణ శరణాగతి. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యః ఏ పరబ్రహ్మ అయితే అంతః ప్రవిశ్య, నా ఆత్మగా ఉంటూ అంతరాత్మగా ప్రవేశించి, మమ నా యొక్క ఇమాం వాచం, ఇదిగో ఈ మాట్లాడుతున్న మాటలను, అన్యాన్శ్చ ఇతరమైన హస్తచరణ శ్రవణ త్వక్ ఆదీన్, నా తాలూకా అన్ని సకల ఇంద్రియములను, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, ప్రాణాన్ ప్రాణములను, ప్రక్షుప్తాం ఇవన్నీ నిద్రపోతున్నాయి, వీటిని సంజీవయతి, వాటికి జీవితాన్ని ఇచ్చారు, సంజీవనం చేశారు, అంటే ఉద్దీపనం చేశారు, ప్రకాశింపచేశారు. ఎవరు? యహ, ఎవరైతే అటువంటి ఆ పరబ్రహ్మ అఖిల శక్తిధర, ఇదిగో మనం చూడబోతున్నాము ఏ శక్తులు ఉన్నాయో శక్తులన్నీ ఆయనవే, అందుకే శక్తిధరుడు అన్నారు పరమాత్మ. భగవతే, ఓ భగవంతుడా, తుభ్యం నీ కొరకు, పురుషాయ ఓ అక్షర పురుషుడా, ఓ పరమ పురుషుడా, ఓ పురుషోత్తముడా, నమః నమస్కారము. సౌమ్యాం ధ్యాయేత్ పరాం అంబికాం సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాం అంబికాం సింధూరారుణ విగ్రహం. సింధూర అరుణవర్ణంతో ఉన్నటువంటి స్వరూపము. త్రినయనాం తెలిసినదే. మాణిక్యమౌళి స్ఫురత్ మాణిక్యాలతో వెలుగుతున్నటువంటి ఆ కిరీటంలో తారానాయక శేఖరం. తారానాయకుడు చంద్రుడు, ఆయన శిఖలో ఉన్నాడు, చంద్రవంక. స్మితముఖీ ఎప్పుడు స్మితవదనాన్ని. ఆ పీనవక్షోరుహం అందరికీ తల్లి. పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం చేతిలో ఒక బంగారు రత్నాల గిన్నె ఒకటి ఉన్నది. తేనా రక్తోత్పలం బిభ్రతి ఎరుపుగా ఉన్నటువంటి ఉత్పలాన్ని ధరించి ఉంది. సౌమ్యాం అమ్మ చాలా సౌమ్యంగా ఉంది. రత్న ఘటస్థ రక్త చరణం రత్నపీఠిక మీద ఎర్రని పాదాలను ఉంచింది. పరాం అంబికాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం వందే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం. శ్రీమన్మందకటక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం పాల సముద్రం అనేటటువంటి రాజు కూతురు. శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగనాథంలో ఉన్నటువంటి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుని పట్టమహిషి. దాసీభూత సమస్త దేవవనితాం సమస్త దేవవనితలు ఆమెకు దాసీకాంతలు. లోకైక దీపాంకురం లోకానికి ఒకే ఒక దీపం. శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ నీ నుంచి నీ అన్ని కడగంటి చూపు అనేటటువంటి దాని వలన కలిగిన విభవము వలన బ్రహ్మేంద్ర గంగాధరాం బ్రహ్మ ఇంద్రుడు గంగాధరుడు మొదలైన వారంతా హాయిగా విభవంతో ఉన్నారు. త్వాం అటువంటి నిన్ను త్రైలోక్య కుటుంబిని చాలా పెద్ద ఫ్యామిలీ, ఈ 3 లోకాలు నీ కుటుంబం. సరసిజాం వందే ముకుంద ప్రియం. సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండిత కరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిర్ దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపః. యాయమౌతే కుంద మల్లెలు ఇందు చంద్రుడు తుషార మంచు స్నో హార కర్పూరము లేక ముత్యాలు ధవళ ఇంత తెల్లగా ఉన్నది. యా శుభ్రవస్త్రాన్విత ఎవరైతే శుక్ల వస్త్రాన్ని కట్టుకుందో తెల్లటి వస్త్రాన్ని ధరించి ఉందో, శుభ్రవస్త్రమన్నా శుక్ల వస్త్రమన్నా ఒక్కటి. యా వీణావరదండ మండిత
కర అభయదండాన్ని వీణను ధరించి ఉన్నది. యా శ్వేత పద్మాసన తెల్లని పద్మములో ఆసీనురాలై ఉంది. యా ఎవరైతే బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిర్దేవై సదా పూజిత సా అమ్మ మాం నన్ను పాతు రక్షించుగాక సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ నా సంసారము భవరోగము జాడ్యాన్ని అపహా తొలగిస్తున్నదై అటువంటి సరస్వతి భగవతిని ప్రార్థిస్తున్నాను. వందారు లోకవర సందాయిని విమల కుందావదాతరదనా బృందార బృందమణి బృందార విందమకరందాభిషిక్త చరణ మందానిలా కలిత మందార దామభిరమందాభిరామ మకుట మందాకిని జవన భిందానవాచం అరవిందాసనాదిశతు మే. ఈ శ్లోక విశ్లేషణని ఇవాళ అశ్వసాటి పోస్టింగ్లో అధ్యయనం చేయండి. ఏమిటి అడుగుతున్నారు కాళిదాసు వారు? మనమేం అడుగుతున్నాం? మనము అదే అడుగుతున్నాం. మందాకిని జవన భిందానవాచం. మందాకిని సురగంగ, ఆ సురగంగ యొక్క ప్రవాహ వేగం ఎంత ఉంటుంది? ఆ జవనాన్ని, ఆ వేగాన్ని భిందాన అతిక్రమించినటువంటి, గంగా ప్రవాహాన్ని అతిక్రమించినటువంటి, గంగా ప్రవాహ వేగాన్ని అతిక్రమించినటువంటి, దాటినటువంటి వాచం వాక్శుద్ధిని అరవిందాసన దిశతుమే, అరవిందాసన ఆ దిశతుమే నువ్వు కూడా చెప్పుకోవచ్చు. నాకు ఉపదేశించమ్మా, నాకు ఇయ్యవమ్మా. నాకు గంగా ప్రవాహ చరి, గంగా ప్రవాహము యొక్క వేగాన్ని మించినటువంటి వాగ్వేగాన్ని, వాక్శుద్ధిని నాకు ఇయ్యవలసినది అంటూ ప్రార్థించుకుందాం. మందాకిని జవన భిందాన వాచమరవిందాసనా దిశతు మే, అరవిందాసనా దిశతు మే, అరవిందాననా దిశతు మే, అరవిందాసనా దిశతు మే. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరీ స్తోత్రం. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైతాధ్యయన భారతీయ అధ్యయనం శంకర భగవత్పాదకృత సౌందర్యలహరీ స్తోత్రం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహాత్రిపుర సుందరై నమః. సౌందర్యలహరి సాక్షాత్తు శ్రీ శంకర అవతారులు, పరమ కారుణికులు, సమయమత తత్వవేదులు అయినటువంటి శ్రీమద్ శంకర భగవత్ పూజ్యపాదుల వారు సమయాఖ్యమైనటువంటి చంద్రకళను ఏమిటి ఇక్కడ వర్ణిస్తున్నటువంటి, స్తుతిస్తున్నటువంటి శక్తి సమయాఖ్య. సమయ అనే పేరు కలిగినటువంటి చంద్రకళను శత శ్లోకాలతో స్తుతించుట ద్వారా శివశక్తుల అభేదాన్ని సమస్త శిష్యలోకానికి, సమస్త భక్తలోకానికి, సమస్త ముముక్షులోకానికి బోధించుచు మాతృకాది మంత్రాలను మనకు అందిస్తున్నారు. ఇక్కడ అమ్మ లేనిదే ఏదీ లేదు. అమ్మే సర్వశక్తికి, సృష్టికి మూలమన్నట్లుగా ఈ శ్లోకాలలో శంకరులు పలుకుతారు. అమ్మా, శివుడు సర్వమంగళుడు, సర్వశక్తియుక్తుడు కాదనను. కానీ ఈ జగన్నిర్మాణాన్ని నడిపించాలన్నా, సృష్టికి ఆధారభూతుడు కావాలన్నా
కొంత నీ శక్తి కావాలి తల్లి. ఆయన శక్తి నువ్వేనమ్మా. అమ్మ లేనిదే అయ్యకు ప్రాభవం ప్రాతినిధ్యం లేవు అన్నట్లుగా తల్లి కరుణ లేకపోతే ఒంటరిగా తనొక్కడే జగత్ సృష్టికి మూలకారకుడు కాలేడు అంటూ శివశక్తి అంటే ఆ అమ్మా నాన్నల సంయోగంతోనే ఈ సృష్టి జరుగుతుందని మనకు బోధించడానికి శంకరులు ఈ మొదటి శ్లోకాన్ని ఆరంభం చేస్తున్నారు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వమారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. 4 చరణాలు 4 విషయాలను చెప్తుంది. ఒకసారి చదువుతాను వినండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వమారాధ్యాం హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. హే దేవి, సంబోధన మనం పెట్టుకున్నాం. ఆయన సంబోధన పెట్టలా, మనం పెట్టుకున్నాం అమ్మ కదా అందుకని. శివ, శివుడు, సర్వమంగళాదేవి సహితుడైనటువంటి శివుడు, సదా అనేటటువంటి పేరు కలిగినటువంటి కళతో కూడినటువంటి శివుడు, సదాశివ తత్వమూర్తి శక్త్యా జగన్నిర్మాణ శక్తితోడా యుక్త యది, యది అంటే ఇఫ్, యుక్త యది కూడినవాడయ్యనేని, ఇఫ్ ఈజ్ విత్ ది జగన్నిర్మాణ శక్తి, ప్రభవతుం జగత్తును సృష్టించడానికి శక్తః శక్తి కలవాడు, ఎబిలిటీ కలవాడు, సామర్థ్యం కలవాడు అవుతున్నాడు. ఏవం నచేత్, ఈ విధముగా శక్తితో కూడినవాడు కానప్పుడు, నచేత్ యది, నచేత్ యది అంటే కలిసి ఉన్నప్పుడు, నచేత్ అంటే కలిసి ఉండనప్పుడు. దేవ, గో ఈ ప్రకాశ స్వరూపుడైన దేవుడు, స్పందితుమపి స్పందించుటకైనను, న ఖలు కుశలః ఖలున కుశలః నేర్పరి ఏమియూ కాదు, కుశలుడు కాడు. ఖలు అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. అతః అందుచేత హరి హర విరించి ఆదిభిః అపి, హరి విష్ణువు, హర శివ, విరించి బ్రహ్మ, ఆదిభిః మొదలైన వారిచే అపి కూడా ఆరాధ్యాం పూజింపదగిన త్వాం భగవతి అయిన నిన్ను గురించి ప్రణంతుం నమస్కరించడానికి, స్తోతుం వా స్తుతి చేయడానికైనా, అకృత పుణ్య పూర్వమున పుణ్యమును ఆర్జించుకోకుండా ఉన్నవారు ఎవరైనా కథం ప్రభవతి ఏ విధముగా సమర్థుడవుతాడు, కథం ప్రభవతి ఎట్లు సమర్థుడు కాగలడు, సమర్థుడు కాలేడు. దండాన్వయం చెప్పుకుంటే ఇలా ఉంటుంది. శక్త్యాయుక్తో యది శివః, శివుడు శక్త్యాయుక్తో యది శక్తితో కూడి ఉన్నవాడైతే ప్రభవితుం శక్తః భవతి, ప్రభవితుం సృష్టి చేయడానికి శక్తః భవతి వ్యక్తం అవడానికి శక్తుడవుతాడు. శక్తితో కూడితే వ్యక్త స్వరూపం వస్తుంది, శక్తితో కూడకపోతే అవ్యక్త రూపంగానే శివుడు ఉంటాడు. శివుడు ఎప్పుడూ ఉంటాడు, అవ్యక్తంగానైనా వ్యక్తంగానైనా శివస్థితికి ఏ విధమైనటువంటి చ్యుతి లేదు. శివుడంటే పరమాత్మ. ఆ పరమాత్మ శక్త్యా మాయతో యుక్తో యది కలిసి ఉన్నట్లయితే ప్రభవితం సృష్టి చేయుటకు శక్తః భవతి
శక్తుడవుతున్నాడు. అంటే పరమాత్మ ప్లస్ మాయ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. ఈశ్వర హిరణ్యగర్భ బ్రహ్మ, విరాట్ సూత్రాత్మ, శక్తి అని. అంటే దీన్ని ఏమనాలి? హిరణ్యగర్భ స్తోత్రము అని చెప్పారు. ఎందుకు? ప్రభవించినటువంటి విరాట్ రూపమైన విశ్వరూపమైనటువంటి శక్తి రూపాన్ని కదా కొనియాడుతున్నాము. అది ఎవరు? హిరణ్యగర్భ. హిరణ్యగర్భ స్తోత్రము అంటే చదువుతారా? సౌందర్యలహరి పెడితే అందరూ చదువు. శక్త్యా యుక్తో యది శివ ప్రభవితుం శక్తః భవతి. ఏవం ఈ విధముగా నచేత్ కూడి ఉండకపోతే దేవః పరమాత్మ స్పందితుమపి స్పందించడానికి కూడా, చిన్న కదలికకు కూడా నా కుశలః ఖలు సమర్థుడు కాడు, నేర్పరి కాడు. చూడండి, అంటే నిర్వికార నిర్గుణ నిరంజన పరతత్వం ఉందే, అటువంటిది దానిలో చిన్న మూమెంట్ అయినా రావాలి అంటే మాయతో కలవాలి. మాయతో కలిస్తే అప్పుడు రై ఎనర్జీ. వాట్ ఈజ్ ఎనర్జీ? ఎనర్జీ ఈజ్ మ్యాటర్ ఇన్ మోషన్, మ్యాటర్ ఇన్ మూమెంట్. మ్యాటర్లో చిన్న మూమెంట్ వస్తే ఎనర్జీ, ఆ ఎనర్జీయే ఇక్కడ మనకు శక్తిగా కనిపిస్తుంది. ఏవం నచేత్ దేవః, ఈ విధముగా కూడి ఉండనప్పుడు స్పందితుమపి నా కుశలః ఖలు, స్పందించడానికి కూడా సమర్థుడు కాడు. ఆరాధ్యాం హరి హర విరించి ఆదిభిః. హరి విష్ణువు, హర ఈశ్వరుడు, విరించి బ్రహ్మ, ఆదిభిః అంటే ఇతర దేవతలు, ఇంద్రుడు, దిక్పాలకులు, అగ్ని, వరుణుడు, సూర్యుడు, చంద్రుడు, వేదాలు. ఆదిభిః అంటే వేదాలవి కూడా త్వాం ఆరాధ్య, నిన్నే ఆరాధి. అటువంటి త్వాం నిన్ను ప్రణంతుం వా, నమస్కరించడానికి. ఇక్కడ నతుం వా అనలేదు, ప్రణంతుం వా అన్నారు. అంటే ప్రకృష్టేన నమస్కారం. ఇది ప్రకృష్టమైన నమస్కారము. మనోవాక్కాయ కర్మలు మూడిటితోని సరెండర్ని తెలిపేటటువంటి ప్రహ్వీభావంతో ప్రశ్రవ శ్రేవనై అని వివేక చూడమణిలో చెప్పినటువంటి నమస్కారం. అటువంటి నమస్కారాన్ని ఏదో ఇలా అని నమస్కారం ఇవ్వడం కాదు. ప్రణంతుం వా, స్తోతుం స్తుతి చేయుటకు, ధ్యానించుటకు, నిధిధ్యాసన చేయుటకు. అకృత పుణ్య, కృతపుణ్యము లేనివారు అంటే పూర్వజన్మ పుణ్యరాశి ఎక్కువగా లేనివారు కథం ప్రభవతి, ఏ విధముగా సమర్థుడవుతారు అంటున్నారు. శక్త్యా యుక్తో యది శివ ప్రభవితుం శక్తః భవతి. దట్ ఈస్ స్టేట్మెంట్ నెంబర్ 1. ఏవం నచేత్, ఈ విధముగా కూడి ఉండకపోతే దేవః స్పందితుమపి న కుశలః ఖలు, చిన్న మూమెంట్ కూడా పాసిబిలిటీ లేదు. అవ్యక్తంలో ఏం మూమెంట్ ఉంటుందండి? ఏముండదు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మం కదా. ఆరాధ్యాం హరిహర విరించాధిపి. సకల దేవతలు, మానవులు, సకల సృష్టి నిన్నే ఆరాధిస్తుంది. వాం, అటువంటి నిన్ను, శక్తి స్వరూపిణమైన నిన్ను ప్రణంతుం వా, త్రికరణములతో నీకు నమస్కారము చేయుటకు, నీ యందు శరణాగతి చేయుటకు, వా లేక స్తోత్రం స్తుతి చేయుటకు. స్తోత్రం అంటే కాయవాంగ్మనయో కార్యముత్తమం పూజనం జప చిత్తజం క్రమాత్. మనసులో చేసేటటువంటి స్తోత్రము ఇంకా ఉత్తమం. అందులో బిగ్గరగా చేసేటటువంటి స్తోత్రం కన్నా అంతర్ధ్యానము ఇంకా గొప్పది. అటువంటి స్తోత్రం వా అంటే ఆ విధముగా నిధిధ్యాస చేయడానికి. అకృత పుణ్య కథం ప్రభవతి, పుణ్యం చేయనివాడు ఏ విధముగా సమర్థుడవుతాడు అనేటటువంటిది
చాలా బేసిక్ వాచ్యార్థంగా కనిపిస్తుంది. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి, చూద్దాం. శక్త్యాయుక్తో యది శివ ప్రభవితుం శక్తః భవతి. శక్తి అంటే మాయ, మాయ అంటే శక్తి, మాయ అంటే అవిద్య, మాయ అంటే త్రిగుణాలు, మాయ అంటే ఇదిగో శక్తి, ఎనర్జీ, మేనిఫెస్టెడ్ ఫామ్. అన్మానిఫెస్ట్ ఈజ్ పరబ్రహ్మ, మేనిఫెస్టెడ్ ఈశ్వర ఈజ్ పరబ్రహ్మ ప్లస్ మాయ. మాయతో కూడిన పరబ్రహ్మమే సృష్టి లేక జగత్తు. సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాప్యుభయాత్మికానో మహాద్భుతః అనిర్వచనీయ రూపా. మాయను గురించి శంకరాచార్యుల వారు మనకు వివేక చూడమణిలో పోషించారు. అది సత్వందున అసత్వందున ఉభయమందున. సన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యుభయాత్మిక. నో, ఇట్స్ నాట్ భిన్న ఆర్ అభిన్న ఆర్ ఎ కాంబినేషన్. సాంగాప్యనంగాప్యుభయాత్మికానో అవయవములతో ఉన్నదా, అవయవములతో లేదా, రెండు విధాలుగా ఉందా, అది కాదు. మహాద్భుతః అనిర్వచనీయ రూప. ఆ అనిర్వచనీయమైనటువంటి ఆ మాయా శక్తి రూపాన్ని నిర్వచించడానికి భగవత్పాదులు కంకణం కట్టుకుని మన ముందు సౌందర్యలహరిని ఇచ్చారు. ఏవం నచేద్దేవ స్పందితమపి న కుశల కలు. మాయాతీతుడైన నిర్గుణతత్వంలో మూమెంట్ లేదు, కొంచెం కూడా చలనం లేదు, నిర్మలము, నిశ్చలము, వికారములు లేవు, మార్పులు లేవు, చలనము లేదు. చలనం కలిగింది అంటే వ్యక్తమవుతుంది, చలనం లేని స్థితి అవ్యక్తమైనటువంటి నిర్గుణం. ఆరాధ్యాం హరిహర విరించి ఆదిభిరపి. ప్రకటమైన ఈశ్వర తత్వాన్ని దేవతలు ఆరాధిస్తారు. దేవతలు దేన్ని ఆరాధించగలరు? ప్రకటమైన తత్వాన్ని ఆరాధించగలరు. ప్రకటమైన సత్తత్వం ఏమిటి? ఇదిగో ఈ శక్తి స్వరూపం. అటువంటి వారు దేవతలు, మానవులు, మునులు, ధీరులు అందరూ కూడా తమ ఉపాసనలో ఈ విశ్వదేవతను, ఈ పరాశక్తిని, ఈ మాయను, ఈ విరాట్ రూపాన్ని, ఈ హిరణ్యగర్భ రూపాన్ని, మాయతో కూడిన పరబ్రహ్మతత్వమైన ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారు. ప్రణంతుం వా త్రికరణ శుద్ధిగా నతి చేయుటకు, స్తోతుం వా నుతులు చేయుటకు అకృత పుణ్య కథం ప్రభవతి. కృతపుణ్యము లేని వారకు ఏ విధముగా సాధ్యపడుతుంది అంటే, పెట్టి పుట్టి ఉండాలి, మంచి పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం రాసి చాలా ఎత్తుగా ఉంటేనే త్రికరణ శుద్ధిగా నతి నుతి ఈ పరాశక్తిని, ఆ మాయను, ఆ విశ్వరూపాన్ని మనము అందుకోగలము అంటూ చెప్తున్నారు. తల్లి, సర్వమంగళాదేవివైన నిన్ను చేరినప్పుడే సర్వ ప్రాభవోపేతుడైనటువంటి ఆ పరబ్రహ్మము ప్రపంచ నిర్మాణ సమర్థుడగుతుంది. అట్లు నీతో ఉండని వాడా దేవుడు సొంత కదులుటకు కూడా సమర్థుడు కాదు కదా. ఇందువలన హరిహర బ్రహ్మాదుల చేతను కొలవదగినటువంటి నిన్ను మురక్కుటకు గాని, స్తుతి చేయుటకు గాని పుణ్యము చేయని వాడు ఎట్లు సమర్థుడగును అంటే కాదాలడు. ఆక్షేపవాడు. ఎట్లు సమర్థుడగును అంటే సమర్థుడు కాదాలడు అనేది చాలా స్థూలమైన గ్రాస్ మీనింగ్. అనుబంధ చతుష్టయాన్ని మహాత్ములు వారి మొదటి శ్లోకాల్లో ప్రతిపాదిస్తారు. దేంతో స్టార్ట్ చేశారు ఈ శ్లోకాన్ని? శివ శక్త్యాయుక్తో అంటూ శివపదంతో స్టార్ట్ చేశారు. శివ అంటే ఏమిటి? మంగళం,
శుభము, శాంతము, ఆనందము అన్నిటి కలగలిపే శివము. అంటే అదే మంగళాచరణం. అంచేత మంగళాచరణాన్ని శివశబ్దంతో ఆచరించారు. అమ్మని కలపడంతో మరింత మంగళమైంది. ఎందుకంటే సర్వమంగళతో కూడినటువంటి శివుణ్ణి స్తుతిస్తున్నారు కాబట్టి. విషయం ఏమిటి? శివశక్త్యా యుక్తో యది, శివుడు మాయతో కలిసి ఉన్నప్పుడు, శివుడు శక్తితో సహితుడై ఉన్నప్పటి స్థితి, నచేత్ ఆ విధముగా లేనప్పటి స్థితి. ఇక్కడ మనకు విషయం అంటే ఏమిటి? వ్యక్త రూపమైనటువంటి శక్తి రూపంగా ప్రకటమైన విశ్వమాతగా, జగన్మాతగా, విరాట్ రూపంగా, హిరణ్యగర్భ బ్రహ్మగా, ఈశ్వరునిగా కనపడుతున్నటువంటి ఈ సృష్టిని, ఈ ఆనందాన్ని, ఈ అందాన్ని, ఈ సౌందర్యాన్ని వర్ణించడం ఒక ఎత్తు. అటువంటి స్థితి కలగకుండా ఉండేటప్పుడు ఉండే నిర్గుణ నిరాకార పరతత్వాన్ని లోపల దాచి ఉంచి చెప్పడాన్ని రెండవ ఎత్తు. నచేత్ అంటే అవ్యక్త పరబ్రహ్మస్థితి, యుక్తో యది అంటే వ్యక్తమైనటువంటి ఈశ్వర స్థితి. ఈ రెండింటినీ కలిపి వర్ణించడమే ఇక్కడ విషయం. సంబంధం ఏమిటి? దీనిని ఎవరు తెలుసుకున్నారు? ఈ విధంగాను ఈ వ్యక్తాన్ని అవ్యక్తాన్ని హరిహర విరంచాదిభిరపి సర్వదేవతలు ఆరాధించి తెలుసుకున్నటువంటి విషయం. అది సంబంధము. ఈ నచేత్కి యుక్తో ఎదికి ఉండే సంబంధాన్ని పట్టుకున్న వాళ్ళు ఆ సర్వదేవతాసు. వారెవరు? వారు హిరణ్యగర్భ స్వరూపులు. హిరణ్యగర్భ ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ, పరబ్రహ్మం యొక్క ప్రతిరూపం, రిఫ్లెక్షన్. అద్దం ముందు మనం నిలబడితే ఎదురుగుండా ఉండేటటువంటి మన ప్రతిబింబం ఏదో అదే హిరణ్యగర్భ, అదే విశ్వము, అదే శక్తి, అదే ఆది పరాశక్తి. ప్రయోజనం ఏమిటి? ప్రణంతుం వా స్తోత్రం వా అంటే అటువంటి వారికి శరణాగతి చేయడం ఒక ప్రయోజనం. అటువంటి వారిని స్తోత్రం ద్వారా మనసులో నిలుపుకొని నిధ్యాసన చేయడం అంతకన్నా ఉత్తమమైన ప్రయోజనం. ఈ రెండు ప్రయత్వం నిన్ను, అటువంటి పరాశక్తిని, ఈ మాయను, ఈ హిరణ్యగర్భ బ్రహ్మను, ఈ ఈశ్వరతత్వాన్ని, ఈ వ్యక్త రూపాన్ని, ఈ సృష్టిని, ఈ జగత్తుని ప్రణంతుం వా స్తోత్రం వా ప్రయోజనం. అంటే తెలుసుకోవలసినది ఏమిటి? పిల్లవాళ్ళని అడుగుతాం, మీ అమ్మగారు ఎవరు? మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, మా అమ్మ జుత్తు ఒత్తుగా నల్లగా ఉంటుంది, ఎంత మెత్తగా మాట్లాడుతుంది అనుకున్నావు, నాకు అన్ని కలిపి చక్కగా బుజ్జగించి తినిపిస్తుంది అంటూ ప్రతి బాలుడు బాలిక తమ తల్లిని తండ్రిని ఎంతో గొప్పగా చెప్పు. లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులనే ఇంత గొప్పగా ఇకానిక్ గా రోల్ మోడల్స్ గా చెప్పుకుంటున్నామే, బట్ లోకాలన్నిటికీ తల్లి తండ్రి అయినటువంటి వారి ఆ రూపము, ఆ జగద్రూపము, ఆ విశ్వరూపము, ఆ విరాట్ రూపము ఎంత అందంగా ఉంటుందో ఆలోచించండి. అదిగో పారే నదులు, ఆ కొండలు, ఈ సస్యాలు, అక్కడ ఉన్నటువంటి ఆ పశు సంపద, అక్కడ ఉన్నటువంటి రకరకములైనటువంటి జంతు సంపద, మనుష్యులు, వారు చేసే కార్యకలాపాలు, పర్వతాలు, గాలి, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, చంద్రుడు, ఈ విశ్వంలో ఉన్నటువంటి విరాట్ రూపాలు, వాటి సౌందర్యము ఏమని వర్ణించగలము? ఎంతని వర్ణించగలము? ఎవరు వర్ణించగలరు? అకృత పుణ్య కథం ప్రభవతి. పుణ్యము చేయని వాడు ఏ విధముగా దీనిని వర్ణించగలడు? పుణ్యకృత ప్రభవతి అని అర్థం. అంటే పుణ్యం చేసిన వాడు చక్కగా ఇటువంటి వాడిని చేయగలడు. ఆచార్యుల వారు ఈ అమ్మ సౌందర్యాన్ని, ఈ విరాట్ రూపాన్ని, ఆదిశక్తిని, ఈ పరాశక్తిని, ఈ ప్రకృతి మాతను వర్ణించారు. ప్రకృతి అనేటటువంటిదే మాత. క్షేత్రజ్ఞాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం
యత్ జ్ఞానం మతం మమ అన్నారు 13వ అధ్యాయంలో భగవద్గీతలో. క్షేత్రం ఏమిటి? ఇదిగో ఈ విశ్వము. క్షేత్రజ్ఞుడెవరు? అదిగో ఆ నచేత్ స్థితిలో ఉన్న నిరాకార నిర్గుణ పరత్వం. వారిద్దరి మధ్యన ఉండేటటువంటి సృష్టి అనేటటువంటి దానిని క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం, ఆ జ్ఞానాన్నే ఇక్కడ చెప్తున్నారు. చూడడానికి ఒక వర్ణనలా ఉంటుంది. దీనిని దయచేసి పురాణాలలో కానీ, సినిమాలలో కానీ, పుస్తకాలలో కానీ, బొమ్మలలో కానీ చూస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి రూపంగా చూడరాదు. ఎందుకు? ఇది అలౌకికమైన పరతత్వానికి సంబంధించిన, విరాట్ రూపానికి సంబంధించిన, హిరణ్యగర్భ బ్రహ్మకు సంబంధించిన, ప్రకృతి మాతకు సంబంధించిన వర్ణన. ఎప్పుడైతే లౌకికంగా దృష్టిని నేరో చేసుకొని ఒక స్త్రీమూర్తిగా చూశామో, వంపు సొంపుల కోసం చూస్తున్నామో, మన దృష్టి కలుషితం అయిపోతుంది. అటువంటి దృష్టితో ఈ శ్లోకాన్ని చదవకూడదు. అటువంటి దృష్టితో శ్రీమాతను చూడకూడదు. శ్రీమాత అంటే విరాట్ స్వరూపిణి, పరబ్రహ్మ రూపిణి, పరబ్రహ్మము యొక్క ప్రతిఫలించినటువంటి రూపము, వ్యక్తమైనటువంటి రూపము, విరాట్ రూపము అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ఒక కిరీటంతో ఉంది, పట్టుచీర కట్టుకుంది, ఎర్రటి చీర కట్టుకుంది, నల్లటి చీర కట్టుకుంది, ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ టు లీడ్ యూ టు ది హైయెస్ట్. అంటే దేవాలయంలో దేవుడు ఉన్నాడా లేడా? లేడా? దేవాలయంలో దేవుడు లేడని ఎవరైనా అంటారా? దేవాలయంలో దేవుడు దేవి ఉన్నారు. అంటే ఇట్స్ ఎ ట్రూత్, అది సత్యం. కానీ ఆ దేవియే, ఆ శక్తియే విశ్వరూపంగా జగత్తంతా వ్యాపించి ఉన్నది అనేటటువంటిది సత్యానికి సత్యం, పరమ సత్యం. ఆ పరమ సత్యాన్ని దర్శించినటువంటి వారే పుణ్యకృత ప్రభవతి అంటూ చెప్తున్నారు. సో విషయము, సంబంధము, ప్రయోజనము, అధికారి, ఈ నాలుగింటిని నిరూపించారు. కొన్ని విశేషాంశాలను చూద్దాం. తెలుగు పద్యాన్ని మనకు లక్ష్మీధరుల వారు అందించినట్టు తెలుస్తోంది. ఏం రాశారు? గొనకొని శక్తి నిన్ శివుడు గూడిననే సృజింపదంటయౌ. గొనకొని పూనుకొని శక్తి ఓ అమ్మా నిన్ను శివుడు, ఆ పరమశివుడు కూడిననే నీతో కలిసి ఉంటే సృజించడానికి దంటయౌ, వెరీ కేపబుల్ అండ్ ఎక్స్పర్ట్. దంటయౌ నటు అలా కలిసి ఉండకపోతే నచేత్ కదల నెట్లు నలంతియు కాడు దేవుడు. కొంచెం నా స్పందితుమపి కలు, కొంచెం కూడా కదలడానికి వీలు కాడు. నిన్ను హరిశంకరాబ్జులు, అటువంటి నిన్ను హరి శంకర అబ్జజులు అంటే తామరలో పుట్టినవాడు బ్రహ్మగారు. నెమి భజింపగదగ్గ, నిన్ను చక్కగా భజించడానికి, ఆరాధించడానికి తగినవారు. అటువంటి నీకు మ్రొక్క ప్రణంతుం, నిన్ను నుతింప స్తోతుం, నీకు మ్రొక్క నిన్ను నుతింప నేర్చు నిలగవలుడెట్టులా అపుణ్యుడమ్మరో. ఎట్టులా పుణ్యుడు, ఎట్టుల అపుణ్యుడమ్మరో. పుణ్యము చేయని వాడు ఏ విధముగా సమర్థుడవుతాడు అన్నారు. గొనకొని శక్తి నిన్ శివుడు గూడిననే సృజింపదంటయౌను. ఏ నటు కదలనెట్లు నలంతియుగాడు దేవుడు. నిన్ను హరిశంకరాబ్జజులు నెమి భజింపగతక్క, నీకు మ్రొక్క నిన్ను నుతింప నేర్చు నిలగావలుడెటుల పుణ్యుడమ్మరో. లక్ష్మీధరులు గారు
తెలుగు రాశారు. అందమైన పద్యం. శివునికి నమస్కారం చెప్పుకుంటున్నారు. వందామహే మహీయాంసం అంసలం విజటాధరం యత్కంకణ ఝణత్కారరవ శబ్దానుశాసనం. యవ్వని కంకణముల ఝనత్కార ధ్వని సమస్త వాంగ్మయమును సృజించినదయ్యను. అంటే మాహేశ్వర సూత్రాలను ఒక్కసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. శివుడు నాట్యం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ఆ మువ్వల సవడిలోంచి వచ్చిన మాహేశ్వర సూత్రాలే కదా ఈ భాషను నిలబెడుతున్నాయి. భుజములపై వేలాడుచున్న జటాభారము కలిగినటువంటి ఆ దొడ్డ ప్రభు ఎవరో ఆ శివుని గూర్చి నమస్కరిస్తున్నాను అంటున్నారు. లక్ష్మీధరుడు శివునికి నమస్కారం చేసి స్టార్ట్ చేశారు. వందామహే మహీయాంసం అంసలం విజటాధరం యత్కంకణ ఝణత్కారరవ శబ్దానుశాసనం. ఆయన గురించి ఒక మాట చెప్పుకున్నారు. సోహం, నేను లక్ష్మీధర, పేరు లక్ష్మీధరుడు, లేకపోతే నేను సోహం, నేనే పరమాత్మను, సోహం భావంలో ఉన్నారు. ప్రాహటీకాం, టీకను ఈ విషయాన్ని వ్యాఖ్యానాన్ని అందిస్తున్నాను. లక్ష్మీధరాభిధం, దాని పేరు లక్ష్మీధరీయము. లక్ష్మీధరుని వాక్యకు లక్ష్మీధరీయం అని పేరు పెట్టుకున్నారు. ఏతాం, దీనిని సమాహిత స్వాంత, సమాహిత చిత్తంతో, అంటే ఏ విధమైనటువంటి చెదురుబాటు వికల్పాలు లేనటువంటి చిత్తంతో, సేవంతం సతతం బుధ, లక్ష్మీధరుడనే పేరు కలిగినటువంటి నేను ఈ సౌందర్య లహరి అనేటటువంటి దేవి స్తోత్రానికి లక్ష్మీధరము అనే పేరు కలిగినటువంటి టీకను రచిస్తున్నాను. పండితులు అతి సమాధాన చిత్తులై నిశిత బుద్ధులై ఈ నా వ్యాఖ్యను ఎల్లప్పుడూ ఆదరింతురుగాక, సేవింతురుగాక. హింసితాతో సింహశబ్దో వశకాంతౌ శివస్మృతః వర్ణవ్యచ్చయతః సిద్ధౌ పశ్యక కశ్యపో యథా. ఈయన వ్యాఖ్యానాన్ని వ్రాస్తూ మొట్టమొదటిగా ఈ శ్లోకాన్ని ఉదహరించారు. ఏమిటా శ్లోకము? హింసితాతో సింహశబ్దో, హింసి అనే దాన్ని తిరగేస్తే సింహ వస్తుంది. వశకాంతౌ, వశీతిని తిరగేస్తే శివ వస్తుంది. స్మృతః వర్ణవ్యచ్చయ సిద్ధౌ, వర్ణములు తారుమారు చేస్తే సిద్ధిస్తే వచ్చేటటువంటి పశ్యకః కశ్యపో యథా. ఇది మన వేదాంతంలో చాలాసార్లు వచ్చేటటువంటి ప్రముఖమైన శ్లోకము. ఆ శ్లోకాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నారు. హింసిధాతువు నుండి సింహశబ్దము, వశధాతువు నుండి శివశబ్దము, వర్ణవ్యచ్చయము చేత అక్షరాలు వర్ణాలను ముందు వెనుకలు చేయడం చేత ఏర్పడినవి. హింసి, సింహ, వశి, శివ. పశ్యకః అనే దాన్ని ముందు వెనుకలు చేస్తే కశ్యప అనే శబ్దంగా రూపొందినట్టు. పశ్యకః అంటే దర్శించినవాడు, చూచినవాడు అని అర్థం. దేన్ని చూచినవాడు? అదిగో ఈ పరాశక్తి తత్వాన్ని, అర్ధనారీశ్వర తత్వాన్ని, సృష్టి రహస్యాన్ని దర్శించినవాడు. అందుచేతనే ఈ కశ్యపుడు దైత్యులకు, ఆదిత్యులకు, మరెన్నో ప్రాణులకు స్వరూపమిచ్చిన తండ్రి రూపుడు. వశకాంతౌ అని ధాతువు. వశ అనే దానికి కాంతౌ, వశకాంతౌ. ఈ ధాతువు తుద ఆది,
ఆది తుదా అవుతే శివ ఏర్పడుతుంది. వశకాంతం అని తీసుకుంటే దీప్తి కాంతి అని అర్థం. దానిని ఆదాది అవుతే ఇచ్చే కామన అని. శివ వశ, ఇచ్ఛాశక్తికి ఆశ్రయుడొకటచే శివుడు అవుతున్నాడు. వశకాంతౌ అనే దానిని తుదాది ఆదాది, తుదాది అయిన వశధాతువునకు దీప్తి కాంతౌ కాంతి అని అర్థం. ఆదాది అయినప్పుడు ఇచ్ఛా కామన అని అర్థం. అంటే ఇచ్ఛాశక్తికి ఆశ్రయుడవుతున్నాడు అనుకున్నారు. సో అకామయత అనే ఇచ్ఛాశక్తితో బహుశ్యాం ప్రజాయేతి, నేను సృష్టి చేస్తాను అనుకున్నారుగా పరబ్రహ్మము. వశతి అనగా ప్రకాశించుతున్నవాడు అని అర్థం, స్వయం ప్రకాశకుడు అని అర్థం, తనలో సర్వప్రపంచాన్ని ప్రకాశింపచేసేవాడు అని అర్థం. శివుడని చెప్పు. సీజ్ అనేటటువంటి ధాతువునకు స్వప్నే అని అర్థం. శివలో సీయింగ్ సీయింగ్ అని పెడితే దానికి స్వప్నే అనే ధాతువు నుండి శివ శబ్దము ఏర్పడుతుంది. శివుడు జాడ్యరహితుడని, అవిద్యా నిరుక్తుడని భావన. స్వప్నమైనటువంటి అవిద్యను పొందనివాడు, సదాఖ్య అనేటటువంటి సమయ కళతో కూడినవాడు. ఇట్టివానినే శివశబ్దం చెప్తాం. శివశబ్దం మంగళవాచం, దానితో ఆరంభం చేశారు. ఇట్టి శివుడు జగన్నిర్మాణ శక్తితో కూడినవాడైతే అవచ్ఛిన్నుడు, అవిద్యావచ్ఛిన్న చైతన్యము అనగా అవిద్యకు మాయతో కూడిన జ్ఞానము జగన్నిర్మాణ సామర్థ్యాన్ని కలిగినది అవుతుంది. ఇప్పుడు శక్తియుక్తుడు కాకుంటే సదాశివుడు స్పందించుటకు కూడా, అంటే కదలిక కలిగి ఉండుటకు కూడా, మరి ట్రేస్ మూమెంట్ ఆల్సో అసమర్థుడు, అంటే అవ్యక్త రూపంలో ఉన్నవాడు, ప్రకాశించువాడు. దేవ అనే పదం నచే దేవం దేవో అన్నారు కదా, దేవం దేవ అంటే ఈ దేవుడు. దివ్యతీతి దేవ సదాశివుడు, నిరాకారుడైన విభుడైనటువంటి సర్వగతుడైనటువంటి ఆకాశతుల్యుడైనటువంటి పరబ్రహ్మానికి స్పందనం యోగించదు. ఇది హృద్గతార్థం. వాచ్యార్థమేమిటి? శివశక్తులు ఛాయాపతులు, భార్యాభర్తలు. అందుచేత ఛాయాపతి న్యాయము వలన ఛాయ అంటే భార్య అయినటువంటి శక్తితో కూడినప్పుడే ప్రపంచ రూపమైన సంతానాన్ని నిర్మింపగల శక్తి గలవాడవుతాడు. ఛాయ అంటే శక్తి లేనిచో సంతానాన్ని ప్రభవింపజాలడు అనేటటువంటి వాచ్యార్థాన్ని ముందు గ్రహిస్తాం. పోను పోను దీనిలో ఉన్న లక్ష్యార్థాన్ని, మంత్రార్థాన్ని, శ్రీచక్రపరమైనటువంటి అర్థాన్ని, వేదాంతపరమైన ఉపనిషత్ ప్రతిపాదిత అర్థాన్ని చెప్పుకుంటాం. శివుడనగా జనన మరణార్జనేక క్లేశ సంచీవరణ కలుగు తాపత్రయ రూపముగు అమంగళములు లేనివాడు. మనకేమిటండి అమంగళాలు? జనన మరణ ఆది అనేక క్లేశ సంచయాలతో కూడినటువంటి, తాపత్రయాలతో కూడినటువంటి అమంగళాలు మనందరికీ ఉన్నాయి. ఎందుకు? ఒకసారి సృష్టించబడితే, వ్యక్తమవుతే, త్రిగుణాలుంటే ఈ గుణాల ద్వారా అనేక క్లేశ సంచయాలు ఏర్పడతాయి. శివుడు అవ్యక్తుడుగా ఉన్నప్పుడు, పరతత్వంగా ఉన్నప్పుడు ఆయనకు ఇవి లేవు కదా. అందుకే అమంగళ స్వరూపుడు, అమంగళములు లేనివాడు, మంగళ స్వరూపుడు అంటూ చెప్పాలి. అనగా సదా మంగళ స్వరూపుడని, చిద్విలాస సముల్లిసిత పరమానంద నిర్భరుడని ఆ శివుడు శక్తియుక్తుడైనప్పుడే కర్తం అకర్తం అన్యథా కర్తం. కర్తం అంటే చేయుటకు, అకర్తం అంటే చేయకుండా ఉండడానికి, అన్యథా కర్తం అంటే వేరే విధంగా చేయడానికి సామర్థ్య విశేష మూర్తి అవుతాడు అంటూ చెప్తుంది. ఇక్కడ చిన్న ఆగమ రహస్యం ఒకటి ఉన్నది. ఆగమ శాస్త్రాలలో మనం చెప్పుకున్నాం, శాక్త్యాగమాలు అంటూ ఉంటాయి. శక్తికి సంబంధించిన ఆగమాలు. ఇందులో శ్రీ విద్యాగమం ఉన్నది.
ఆ శ్రీ విద్యకు సంబంధించినటువంటి రహస్య వివరణలో శ్రీచక్రము నవయోని సహితం, ఆరిజిన్స్ 9 ఆరిజిన్స్ కథ శ్రీచక్రాస్. ఈ నవయోని శ్రీచక్రంలో శివశబ్దం చేత చతుర్యోన్యాత్మకమైనటువంటి అర్థచక్రము సూచించబడుతుంది. శక్తి శబ్దం చేత ఆ తరువాత ఉన్నటువంటి 5 యోనులను, 5 స్థానాలను సూచిస్తారు. పరోపి శక్తిరహిత శక్తాయుక్తో భవేద్యది సృష్టి స్థితి లయాన్ కర్తుం అశక్త శక్త ఏవహి అంటున్నది వామకేశ్వర. పరోపి పరుడైనప్పటికీ, పరబ్రహ్మ అయినప్పటికీ, శక్తిరహిత శక్తి లేకపోతే, శక్త్యాయుక్తో భవేద్యది శక్తితో కలిసి ఉంటే, పరోపి శక్తిరహిత శక్తిరహితుడైతే పరస్వరూపంలో ఉంటాడు. శక్త్యాయుక్తో భవేద్యది అని కూడా ఏమన్నారు? శివశక్త్యాయుక్తో యది భవతి శక్త అన్నారు. శక్త్యాయుక్తో భవేద్యది, యది ఇఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది శక్తి సృష్టి స్థితి లయాన్ కర్తుం అశక్త శక్త ఏవహి. పరోపి శక్తరహితగా అశక్త ఏవహి. పరుడై ఉంటే, శక్తి లేకుండా ఉంటే, అంటే మాయతో కలవకుండా ఉంటే అశక్త ఏవహి. శక్త్యాయుక్తో భవేద్యది శక్తితో కలిసి ఉంటే సృష్టి స్థితి లయాన్ కర్తం శక్త ఏవహి. అప్పుడు సమర్థుడు అవుతున్నాడు అనేటటువంటిది శ్లోకం కూడా భగవత్పాదులు రాసిన మొదటి శ్లోకానికి అద్దం పట్టినట్టు. శ్రీచక్రపరమైన అర్థాన్ని ఇప్పుడు చెప్పుకుంటాం. దీంతో ఈనాటి అధ్యయనాన్ని ముగించుకుని మిగతా తత్వాలను వచ్చేసారి చెప్పుకుంటాం. చతుర్భిః శివచక్రైశ్చ శక్తి చక్రైశ్చ పంచభిః శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుః. శ్రీచక్రం అంటే ఏమిటి? శివుని యొక్క శరీరం, శివుని యొక్క ఆకార రూపం, శివుని యొక్క సాకార రూపం, శివుని యొక్క వ్యక్త రూపం. ఆ వ్యక్త రూపమే శ్రీచక్రం. ఇందులో ఏమిటి? చతుర్భిః శివచక్రైశ్చ 4 శివచక్రములు. ఇక్కడ చక్రములు అంటే సర్క్యులర్ గా ఉంటాయని ఊహించకూడదు. ఇవన్నీ ట్రయాంగిల్స్ గా రిప్రజెంట్ చేస్తారు. బికాస్ the 3 points of the triangle, when you join, you will get a circle. So it's nothing but the periphery of the circle. When all the peripheral points are joined, you have a circle. అదే శివచక్రములు 4. శక్తి చక్రైశ్చ పంచభిః శక్తి చక్రములు 5. శివశక్త్యాత్మకం శివశక్తి స్వరూపమైనటువంటి ఈ శ్రీచక్రాన్ని జ్ఞేయం తెలుసుకున్నదగినది. శివయోర్వపుః శివ శరీరము, శివ వ్యక్త రూపము అంటూ ఆగమ రహస్యార్థ వివరణము, వ్యాఖ్యాగమ రహస్యార్థ వివరణము అనే గ్రంథంలో చెప్పబడింది. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్ నవభిరపి మూల ప్రకృతిభిః అన్నారు భగవత్పాదులు 11వ శ్లోకం. శ్రీకంఠైః శివుని యొక్క మూల ప్రకృతులన్నీ చతుర్భిః 4, శివయువతిభిః అమ్మవారివి పంచభిరపి 5, ప్రభిన్నాభిః వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నా శంభోర్ నవభిరపి మూల ప్రకృతిభిః ఈ 9 కూడా శంభుని యొక్క మూల ప్రకృతులు అన్నారు. ఏంటన్నారు? మూల ప్రకృతి. మూల ప్రకృతి శివయోర్వపుః అన్నారు. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం బొమ్మతో చూపిస్తాను. ఇలాంటి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ విత్ శీర్షం అంటే ఎపెక్స్ కిందకు ఉండేటటువంటివి ఒక 4 ఉంటాయి. ఇలా శీర్షము మీదకు ఉండేటటువంటి ట్రయాంగిల్స్ 5 ఉంటాయి. ఈ 4, 5 ఒకదానొకటి ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేయబడగా ఏర్పడినటువంటి ఒక చక్రాన్ని శ్రీచక్రము అంటారు. చతుర్యోన్యాత్మకమైనటువంటి హాఫ్ పార్ట్ అర్థచక్రము శివ శబ్దం చేత సూచించబడుతుంది. శక్తి శబ్దం చేత
పంచయోన్యాత్మకమైనటువంటి అర్ధచక్రము అప్వర్డ్ శీర్షం ఉన్నటువంటి ట్రయాంగిల్స్ తో సూచించబడుతుంది. శివశక్తి కలయిక వలననే రెండు అర్ధచక్రాలు కూడి నవయోన్యాత్మకమైనటువంటి శ్రీచక్ర రూపము కడుతోంది. అది కనబడుతోంది, వ్యక్తమవుతోంది. ఈ శ్రీచక్రము విశ్వ ఉత్పత్తి స్థితి లయాలకు స్వరూపము. ఇది ముందు ముందు 11వ శ్లోకం చెప్పుకున్నప్పుడు మరొక్కసారి మళ్ళీ డీటెయిల్డ్ గా వివరించుకుంటాం. ఇట్టి నవయోన్యాత్మకమైనటువంటి శ్రీచక్రము శివాశివుల రూపములో ఉన్నది. శివా అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. అమ్మవారు అయ్యవారు రెండున్నారా? ప్రస్తుతానికి ఉన్నారు. ఎందుకు? వ్యక్త రూపాన్ని దర్శిస్తున్నాం కాబట్టి. అవ్యక్త స్థితిలో ఒక్కటే ఉంటుంది, శివతత్వమే ఉంటుంది, పరతత్వమే ఉంటుంది. ప్రతిబింబం కోసం మనం అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి, నేను ప్రతిబింబము రెండున్నట్టుంటాయి. నేను నిజమా, ప్రతిబింబము నిజమా? ప్రతిబింబము వ్యావహారిక సత్యము, ఎదురుగుండా ఉన్నటువంటి శివతత్వము పారమార్థిక సత్యం. ఈ విషయాన్నే మనము ఛాయాయివా ప్రశ్నోపనిషత్తులో నేర్చుకున్నాం. శివశక్తుల మేళనము చతుర్భి శివచక్రై శక్తి చక్రైశ్చ పంచభి శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. శివశక్తుల మేళనము, కూడిక 26వ తత్వమైనటువంటి సర్వాతీతమైనటువంటి తత్వాంతరము. 25 ప్రకృతులు చెప్పారు, దానికి 26వ తత్వాన్ని ఈ శివశక్తుల మేళనం అంటూ చెప్తారు. దీని వివరణ ముందు ముందు వస్తుంది. ఈ శివశక్తుల మేళనము వలననే జగదుత్పత్తి స్థితిలయాలు కలుగుతున్నాయి. ఈ విషయాన్నే వామకేశ్వర తత్వం చెప్తుంది. పరోపి శక్తిరహిత శక్త్యాయుక్తో భవేద్యది. ముందు స్లైడ్లో చూశాం. సృష్టి స్థితి లయాన్ కర్తుం అశక్త శక్త ఏవహి. చేత ఇటువంటి శివశక్తి స్వరూపమైనటువంటి కాంబినేషన్ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఆదిగా గల వారందరి చేత పూజింపబడడానికి కారణమవుతుంది. ఆరాధింపబడడానికి అర్హమైనటువంటి భగవతి, ప్రపంచానికి తల్లి అయిన శ్రీదేవి, అధికార పురుషులందరూ ప్రపంచ అంతఃపాతులే, ప్రపంచానికి లొంగినటువంటి వాళ్ళే ఈ దేవతలందరూ. వాళ్ళందరూ ఈ పరాశక్తికి నమస్కరించుట యుక్తమే. శ్రీదేవిని స్తుతించుట అతస్త్వం ఆరాధ్య అని శ్లోకంలో చెప్పబడినది. లేని దానిని ఉన్నట్లుగా చెప్పేటటువంటి ఆరోపస్తుతి కాదు, ఇది ఉన్నదానినే చెప్తుంది. విరించాధిపిరపి అనడంలో ఆది శబ్దంలో వేదాలను కూడా మనం గ్రహిస్తాం. 84వ శ్లోకంలో శృతీనాం మూర్ధానః అనేటటువంటి విషయాన్ని సవిస్తరంగా ఆయనే బోధిస్తారు. ఇంకొక స్లైడ్ చూసి ఈనాటి అధ్యయనాన్ని మనం ముగించుకుంటాం. మానసోల్లాసము అనేటటువంటి గ్రంథంలో ఈ విధంగా వ్రాశారు సురేశ్వరాచార్యుల వారు, భగవత్పాదుల వారి శిష్యులు. ఆయన దక్షిణామూర్తి శ్లోకానికి ఒక వార్తికం రాశారు, దక్షిణామూర్తి స్తోత్రానికి. ఆ వార్తికం పేరు మానసోల్లాసం. ఇందులో ఇలా చెప్తున్నారు, ఎవరెవరు శక్తి ఉపాసకులు అంటే ఈ శివశక్తుల సమ్మేళనమైన వ్యక్త రూపమైనటువంటి విరాట్ రూపాన్ని, హిరణ్య గర్భ బ్రహ్మని, ఈశ్వర తత్వాన్ని, శక్తి తత్వాన్ని, అమ్మని ఎవరు ఉపాసించారు? విష్ణు శివ సురజ్యేష్ఠో మనుశ్చంద్రో ధనాధిప లోపాముద్రా తథాగస్త్యః స్కందః కుసుమశాయకః సురాధీశో రౌహిణేయో దత్తాత్రేయో మహాముని దూర్వాసా ఇతి విఖ్యాత ఏతే ముఖ్య ఉపాసకాః. ఎవరండి ఈ పరాశక్తిని, ఈ విరాట్ రూపాన్ని, ఈ ప్రకృతి శక్తిని ఉపాసించిన వాళ్ళు? విష్ణు శివ సురజ్యేష్ఠ బ్రహ్మ, మను చంద్ర ధనాధిప కుబేరుడు, లోపాముద్ర తథాగస్త్య స్కంద కుమారస్వామి, కుసుమసాయక పువ్వులు బాణాలుగా కలిగినవాడు, ఇటువంటి వాడు మన్మథుడు. సురాధీశో ఇంద్రుడు, రౌహిణేయో బలరాముడు శ్రీకృష్ణుని అన్నగారు,
దత్తాత్రేయో మహాముని, దూర్వాసుడనే మహాముని ఇది విఖ్యాత. బాగా పేరు గడించిన వాళ్ళు వీళ్ళు. మిగతా శివోపాసకులు లేరని కాదు, ఈ శివ ఉపాసకులు, ఈ శక్తి ఉపాసకులు ఎంతో మంది ఉన్నారు. వీరు విఖ్యాత ఏతే ముఖ్య ఉపాసకా, విఖ్యాతి చెందిన వారిలో వీరు ముఖ్యమైన వారు అంటూ చెప్పారు. తరువాతి భాగాన్ని శనివారం నాడు కొనసాగించు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్థో సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యక్ అర్థః బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి సోహమస్మి, బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. లక్ష్మీధర్ కవి వ్రాసిన తెలుగు పద్యం కూడా ఆల్మోస్ట్ దీని ట్రాన్స్లేషన్ లాగా, తెలుగు ట్రాన్స్లేషన్ లాగే ఉంది. అంతే కదా, మరి తెలుగులో ఆయన ఎక్కడి నుంచి కొత్త తెస్తారు, అక్కడ ఉన్నటువంటి భావాన్నే తెలుగులో పెట్టారు. తెలుగులో పెట్టారు. గుణకొని శక్తి నిన్ శివుడు గూడిననే సృజింపదంటయోను, నన ఎడయే నటుల్గతల నెట్లు నలంతియుగాడు దేవుడు. ఆ నిను హరిశంకరాబ్జులు భజింపగదగ నీకు మ్రొక్క నేను నుతింప నేర్చు నిలగావలుడట్టులు అపుణ్యుడమ్మరో. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః.